ఆచి చికెన్ మసాలా. రాజమండ్రి కల్తీపాల ఘటనలో 15 మంది బాధితులు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారిలో వెంటిలేటర్పై డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ప్రముఖ వైద్య నిపుణులు రాజమండ్రి రానున్నారు. హైదరాబాద్లోని కిమ్స్ అపోలో ఏఐజీ ఆసుపత్రులకు చెందిన ప్రముఖ వైద్యులు కల్తీపాల బాధితుల ఆరోగ్య పరిస్థితి పరిశీలించనున్నారు. విశాఖకు చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజమండ్రి కల్తీపాల ఘటనలో 15 మంది బాధితులు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారిలో వెంటిలేటర్పై డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ప్రముఖ వైద్య నిపుణులు రాజమండ్రికి చేరుకోనున్నారు. హైదరాబాద్లోని కిమ్స్ అపోలో ఏఐజీ ఆసుపత్రులకు చెందిన ప్రముఖ వైద్యులు కల్తీపాల బాధితుల ఆరోగ్య పరిస్థితి పరిశీలించనున్నారు. విశాఖకు చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు సూచనతో ముంబై నుంచి ప్రత్యేకంగా ఫోమిఫిజాల్ ఇంజెక్షన్లు తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నట్లు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. ఈ నెల 15న వ్యాపారి గణేశ్వరరావు సరఫరా చేసిన పాలలో ఇథిలిన్ గైకాల్ రసాయనం కలవడంతో కల్తీ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పాల కేంద్రంలో రసాయనం కలవడంపై ఫోరెన్సిక్ దర్యాప్తు జరుగుతోంది.